చూడండి ఇక్కడ మీకు మణికర్ణిక ఘాట్లో ఎట్లా శవాలు అయితే కాడుతున్నాయి. ఇప్పుడే ట్రైన్ ఎంటర్ అయితే సార్ ఇక్కడ. ప్రస్తుతం ఒక బోట్ అయిపోయింది, మన రెండో బోట్లు ఎక్కుతున్నాయి ఇప్పుడు. అవునా రమణ బోటు బంద్ అయింది అన్నా కూడా వాడు అప్పుడే ఎగిరి దురికి వచ్చినప్పుడు ఈత కొట్టడానికి భయపడ్డారు కదా అక్కడ కాళేశ్వరం. అవును కదా, కాళేశ్వరం భయపడ్డారు. సో ఇప్పుడైతే కొంచెం సేఫ్ లేని టైంలో వెళ్తున్నాము. ఓ లైఫ్ జాకెట్స్ లేకే అయితే. సో నెక్స్ట్ ఇంకో బోట్కి వెళ్తున్నాము. ఆగండి పైలే పద పద పంపిస్తాను అన్ని కుక్కలను ఒక్కసారి ఆ వాడ కుక్కలు ఈ వాడకి వచ్చి నొలి పెట్టుకుంటున్నాడు. సో మళ్ళొక బోట్ ఎక్కుతున్నాం. ఇప్పటికి ఒక బోట్ ప్రయాణం అయింది, ఒకటి 2 బోట్ల ప్రయాణం చేస్తున్నాము. అది అమ్మది దోనో సైడ్ అటు ఇటు కూర్చోవాలమ్మా. ఇది కొంచెం రిస్క్గా కూడుకుందా. జాకెట్స్ అయిపోయినాక జాకెట్ వేసుకోవాలి కదా. అటు వంగద్దు. इनका लाइफ जैकेट नहीं है ना, ए जैकेट नहीं है नहीं, इसको क्या हुआ. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇంకా మధు ఇట్రా, నువ్వు ఇట్రా ఇట్రా. బ్యాలెన్స్ నడుచుకుంటావు అట్లా, నేను నడుచుకుంటారా. అదే అదే చెప్తున్నాను. ఇటు కూర్చోండి, మీరు మధ్యలో కూర్చోాలా. ఇటు వెనక పడతారు. సో బోటు ప్రయాణమే. అదే ఉంది మన బోట్. ఘాట్లు గిట అమ్మ, ఘాట్లు అస్సీ ఘాట్ ప్రజెంట్ ఘాట్లన్నీ. కింద 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 కూర్చో, మనకి ఏ కూర్చో అప్పగా పడతారు. అంతలే లోపల కూర్చో పడతారు. చూడు కదా కూర్చోండి, నాన్న ఇట్లా పడతారు. ఇలా అలా పడతారు నాన్న. ఘాటు కూడా అమ్మ, కవే ఘాటు. ఘాట్ ఇగో శీతల్ ఘాట్ పడతారా. शीतल घाट లాల్ ఘాట్ ఘాట్ల పేర్లని కనిపిస్తున్నాయి ఇవే. అయితే ఘాట్లన్నీ మునిగిపోయినాయమ్మా, ఘాట్లన్నీ మునిగిపోయినాయి. యాక్చువల్ ఘాట్లు ఏమీ లేవు. కాలు కింద ఘాట్లన్నీ మునిగిపోయినాయి. మనకు ముందర రైల్వే ట్రైన్ కనిపిస్తుంది. రైల్వే ట్రాక్ ముందర వచ్చేది బ్రిడ్జ్. చేపలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చేపలు ఉంటాయి, క్రొకడైలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నాన్న పిల్లలు అవుతున్నాయి కదా. అయ్యో నాన్న గుట్టగా అయితే ఫోన్లో పడుతుంది. చూడు చిన్ను చిన్ను అమ్మ. చిన్ను చిన్ను అమ్మ.
ట్రైన్. ఇప్పుడు చూసారు కదా, కిందికి వెళ్ళేమో ట్రైన్ పోతుంది, పైనకి వెళ్ళేమో వెహికల్స్ వెళ్తున్నాయి. అక్కడ కూర్చొని ఒక ఫోన్ తీసు. జున్ను జున్ను ఆ ముందు ట్రైన్ అవుతుందా? ఇటు సైడ్ కాలు ఇటాయి, ఒక కాలు కిందకి, కాలు కిందకి ఇట్లా ఒక కాలు కిందకి పడతావు, ఒక కాలు కిందకి గట్లా గట్లా. జున్ను మేడ కూర్చోపో, వీడియో అడ కూర్చోపో, అడ కూర్చో. చేతులు నమస్కారం నమస్కారం అమ్మా, చేతులు హ్యాండ్స్ హ్యాండ్స్, ఇక్కడ చూడండి హ్యాండ్స్ వస్తున్నాయి. అది రామ్దాస్ టెంపుల్ అంటమ్మా, రామ్దాస్ టెంపుల్. రామ్దాస్ చిప్పర్ పడుతుంది. అక్కడ పో. ప్రస్తుతానికి అయితే మన రైల్వే బ్రిడ్జ్ మీదకి వచ్చాము. కింద నుంచి ట్రైన్ పోతుంది, పైనుంచి ఏమో వెహికల్స్ పోతాయి అనమాట. ఇలాంటి బ్రిడ్జే మన కరీంనగర్లో కూడా కన్స్ట్రక్షన్ కాబోతుంది. అవో చేతి ముందర చేతు హ్యాండ్, అగో పెద్ద హ్యాండ్ వస్తుంది, పెద్ద హ్యాండ్ పెద్ద హ్యాండ్. మీద బ్రిడ్జ్ చూసారా బ్రిడ్జ్? అవును కూడా అన్ని చేతులు హ్యాండ్స్. మొత్తం ఘాట్స్, నమో ఘాట్ నమో ఘాట్ నమో ఘాట్ నమో ఘాట్ నమో ఘాట్ నమో ఘాట్. ఇది మన నమో ఘాట్. నమస్కారం నమస్కారం చేయండి అందరు. నమో ఘాట్ నమస్కారం, నమో ఘాట్ నమస్కారం, నమో ఘాట్. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలి. ఇక్కడ నమో ఘాట్ చూసారు కదా. నమో ఘాట్ దగ్గరికి వచ్చాము. అడు పోదా ఇంకా అరే చూడండి, మళ్ళీ గుండె తిరిగింది మళ్ళీ ఇటు సైడ్ దింపిలు. ఇటు దింపేసిండు, మళ్ళీ ఇక్కడే దింపేసిండు. నది మొత్తం మధ్యలో పిల్లర్స్ వేసారు, పోల్స్ ఆడ. ఎలక్ట్రిక్ పవర్స్ అయితే గంగా నది మధ్యలో ఇక్కడ వేసారు. అక్కడ ఎలక్ట్రిక్ లైన్స్ పోతాయి మధ్యలోకి వెళ్ళి. మనం మళ్ళీ వాటే పోతున్నాం. మళ్ళీ తిప్పినారు కదా ఫోటో, రౌండ్ తిప్పలేదా? ఎన్నో కమ్ హియర్, కూర్చో కూర్చో. దానిలో భయం అవుతుంది నీకు? మంచిగా కూర్చో, మళ్ళీ కూర్చో, వీడియో పడతావు. అవును. మొత్తానికైతే ఫస్ట్ విన్నాడు నాది గోదావరిలో అయితే ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడే ట్రైన్ ఎంటర్ అయితే చూస్తారు ఇక్కడ.
స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ. పైననేమో వెహికల్స్ వెళ్తున్నాయి, కిందనేమో గూడ్స్ సైడ్ వెళ్తుంది చూసారా. అది గూడ్స్ ట్రైనే. జున్ను జున్ను అవో సరే సరే. పైననేమో వెహికల్స్ వెళ్తున్నాయి, కిందనేమో గూడ్స్ వెళ్తుంది. ఇక్కడ ఇంకో కాడకి వచ్చాము, నమో కాడ నుంచి రైట్ అని తీసుకొని ఇటు సైడ్ నుంచి వస్తున్నాము. పైన పైన పోతే ట్రైన్ చూడండి, ట్రైన్ ఇళ్ళకి పైన. మా మీద నుండి ట్రైన్ పోతుంది ఇక్కడ, మన మీద నుండి ట్రైన్ పోతుంది. కిందికి ట్రైన్ కిందికి పోతున్నావు. ఇక నీటి పట్టం ఎంత ఉందా లెవెల్స్ రాసి ఉంది అక్కడ దాని మీద. పైన కూర్చున్నావు. ఏమైంది? రైట్ రైట్. సో జున్నాని విన్నానైతే మంచిగా కూర్చున్నా ఇట్లా. ఫ్లైట్ ఇక్కడ విమానం కూడా పోతుంది చూసారా. ఏరోప్లేన్ కూడా వెళ్తుంది. ఇక్కడ ఏరోప్లేన్, ఇక్కడ కింద ట్రైన్ పోతుంది, పైన ఏరోప్లేన్ కూడా వెళ్తుంది కాశీకి. ఏరోప్లేన్ ట్రైన్ వెహికల్స్ అన్ని కలిపి ఒకటేసారి పోతున్నాయి. ఫ్లైట్ ఎక్కలే 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 ఎక్కినాం మేము ఎక్కినాం ఇప్పుడు కాశీ గట్ల గట్లా ఉంటాం. ఇటు సైడ్ కార్లు మనకి ఇట్లున్నాయి. కాశీ కార్లు అన్నీ మొత్తం ఇట్లా కనిపిస్తారు వాటి. ఇంకా చాలి మొత్తం మబ్బు పట్టింది, ఏం కనిపించలేదు. నేను కాశీలో ఉన్నాను, గంగాల ఫస్ట్. అలిగిండు వాళ్ళకి మంగుతున్నది పడుకోమని చెప్పేసిన, అయితే అలిగిండు అనమాట. నువ్వు అలిగినావా? అలాగే వచ్చాయినావా? హ్యాపీ దాదాపు దుక్కుదా మనం? దుక్కుదావా? ఈత కొడతావా? రాకు రాకు ముందుకురా ముందుకురా, నువ్వు ముందు ఇంకా ముందుకురా. రైట్ రైట్. అలా పడతావు లోపల. వాడు చేపలు పడతారు అందరూ, మత్స్యకారులు చేపలు పడుతున్నారు. రైట్ రైట్. సో ఇవే కాశీ ఘాట్లు. అమ్మాయి చూడండి, వెనక తిరుగుతారా ఒకసారి చూడండి. సన్నస్తుంది పైన. మొత్తం మబ్బు పట్టింది ఆకాశాల పైన మొత్తం మబ్బు, కింద వాటర్ ఫ్లోటింగ్. ఇదంతా కాశీ నగరం చూసారా. మొత్తం నది మొత్తం కంప్లీట్ కాశీ అంతా కూడా ఎంత పెద్ద ఉందో. ఎటు పోతున్నావు నాన్న? ఎటు పోతున్నాడు? మనం వచ్చింది అక్కడ. మళ్ళీ ఘాట్ల దగ్గరకు వచ్చేస్తున్నాం మళ్ళీ. మా పడవలో డీజిల్ అయిపోయిందంట, డీజిల్ వస్తున్నా రావాలి. డీజిల్ అయిపోయిందట అన్నయ్య. డీజిల్ లేదా? డీజిల్ అయిపోయి వస్తున్నాడు. ఘాట్ మనం ఎక్కడెక్కామో బ్రహ్మఘాట్ దగ్గరికి, మళ్ళీ అదే బ్రహ్మఘాట్ దగ్గరికి వచ్చేసాము. అయితే ఇందులో డీజిల్ అయిపోయిందట, మరి డీజిల్ వస్తే మళ్ళీ పోతారట. మన గురు దత్తాత్రేయ భవనం ఇక్కడే ఉండేటట్టున్నది, అందుకు దత్తాత్రేయ మనకు భవనిస్తలేడు ఇంకా.
ఎక్కడి నుంచి వెళ్ళినా మళ్ళీ ఆడికి వచ్చినాం మళ్ళీ బ్రహ్మఘాట్ పక్కన బోట్ వెళ్ళిపోతుంది మళ్ళా ఇలా డీజిల్ పెట్రోల్ పోతారట ఇలా చలో మళ్ళీ బ్రహ్మఘాట్ నుంచి మళ్ళీ శాంక్ స్టార్ట్ అయిపోయినాం బ్రహ్మఘాట్ నుంచి వెళ్ళి సో బ్రహ్మఘాట్ నుంచి మళ్ళీ మేము రాజాఘాట్ అవతల వరకు కూడా అన్ని 80 ఘాట్ తిరుగుతున్నాము పైన పవర్ చూడండి కాశీ పడవ ప్రయాణం ఇలా ఎంతమంది చేశారు ఇంత కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో ఘాట్ బ్రహ్మఘాట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఘాట్ పంచగంగా ఘాట్ ఇది పంచగంగా ఘాట్ దాని తర్వాత ఇంకో ఘాట్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు పంచగంగా ఘాట్ బాలాజీ ఘాట్ పంచగంగా ఘాట్ బాలాజీ ఘాట్ తర్వాత రామ్ ఘాట్ వచ్చింది మనకి దీని తర్వాత మన దగ్గరనే ఉంటుంది ఇక మణికర్ణికా ఘాట్ దగ్గరికి వెళ్ళబోతున్నాము మణికర్ణికా ఘాట్ దగ్గర మొత్తం మీకు కూడా వచ్చారు కదా శవాలు ఎప్పుడు కాలుతూనే ఉంటాయి డెడ్ బాడీ కాలుతూనే ఉంటాయి అనమాట ఇగో ఇది మేధా ఘాట్ ఇది మేఫా ఘాట్ గణేష్ ఘాట్ అన్నీ కూడా చూడండి బోన్సాలే ఘాట్ అట బోన్సాలే ఘాట్ చాలా ఉన్నాయి అగ్నిశివార్ ఘాట్ అగ్నేశ్వర్ గణేష్ ఘాట్ ఇవన్నీ అయిపోయినాయి లైఫ్ జాకెట్ ఉడకపోతుంది ఇలా లైఫ్ జాకెట్ పెద్ద పెద్దవి సిండియా ఘాట్ ఇది సిండియా ఘాట్ ఇక్కడ పడుతుంది ఇక్కడ కూర్చో సిండియా ఘాట్ మణికర్ణికా ఘాట్ దగ్గర వచ్చిందిగా ఇదే అన్న ఇక్కడ దత్తాత్రేయ పూల్ ఇక్కడ కూడా మణికర్ణికా ఘాట్లో దత్తాత్రేయ పూల్ మునిగిపోయింది చూసారు కదా దత్తాత్రేయ పూల్ మునిగిపోయింది ఇక్కడ మణికర్ణికా ఘాట్ అలా వస్తున్నాయా అక్కడ చూడ ఘాట్లో బాడీ కాలుతున్నాయి పెట్టా అక్కడ డెడ్ బాడీలో నిన్న పోలే మనం సో మణికర్ణికా ఘాట్ దగ్గర మొత్తం అయితే చూస్తారు కదా బాడీలు అన్నీ కాలుతూనే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు పొగలు వెళ్తున్నాయి కదా మొత్తం ఇదంతా మణికర్ణికా ఘాట్ ఇసుక దేవా ఇటు ఇసుక దిబ్బ మొత్తం చూసారు కదా నది మధ్యలో ఇసుక ఉంది ఇసుక కుప్ప అవునా కాలండి చూడు అక్కడ చూడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళ దగ్గరకు వచ్చింది
హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నుంచి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం నిత్యం కూడా శివాలు కాలుతుంటుంది. తర్వాత మనకి హరిశ్చంద్ర ఘాట్ వస్తాయి. దాని తర్వాత మనకి నెక్స్ట్ మనకు మెయిన్ టెంపుల్ నుంచి వచ్చే మెయిన్ ఘాట్ వస్తుంది అనమాట. మధ్యలో కారిడర్ టెంపుల్ నుంచి వచ్చే ఘాట్, మణికర్ణిక ఘాట్ తర్వాత టెంపుల్ నుంచి వచ్చే ఘాట్ అనమాట. ప్రస్తుతం చూసుకోవచ్చు ఎలా కనిపిస్తుందో. కాశీ నగరం అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. మబ్బు ఉండుట్లా మీకు కొంచెం ఏర్పడట్లేదు అనమాట. ఇది కూడా క్లారిటీగా ఇది మన మెయిన్ కారిడర్, టెంపుల్ నుంచి వచ్చే మెయిన్ కారిడర్ ఇది. అమ్మా టెంపుల్ నుంచి వచ్చే మెయిన్ కారిడర్ ఇది. ఇక్కడ టెంపుల్ నుంచి డైరెక్ట్ వస్తాం. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం టెంపుల్ నుంచి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చాము. ఇది మన మణికర్ణిక ఘాట్ పక్కన నుంచి వెళ్ళి టెంపుల్ నుండి మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఇది ఇంజన్ సౌండ్ బాగా పడుతుంది మీకు. జున్నాన్ని విన్నానైతే ఆటలాడుతున్నాడు ఇక్కడ. చూసారా మా ఘాట్ల దగ్గర తెలుసుకున్నాడు. మధ్యలో బోట్లు పార్కింగ్ చేశారు ఇక్కడ, లాంచ్లు ఇట. దానికి పోతున్నాం మనం. మా విన్నాడు కాకలేస్తాడు బాగా ప్రజెంట్ అయితే. కూర్చో. కాకలేస్తాడా? ఓకే. దాదాపు ఎంత టైం అవుతుంది? నాకు తెలిసి ఒక 1 అవర్ అవుతుంది ఇప్పుడు. 1 అవర్ జర్నీ, 1 అవర్ జర్నీకి అప్పుడు అయిపోతుంది. ఏం చేస్తున్నాను? చిన్న ఆటలాడతాను. ఇట్లా కాకలు అవుతుందట. కాశీ మొత్తం అయితే ఇట్లా తిరుగుతున్నాం. ఇదే బోట్ ప్రయాణం. మా బోట్ ప్రయాణం నచ్చితే, మీకు నచ్చితే మీరు ఎంతమంది ప్రయాణం చేశారు, మీకు ఎంతమందికి ఎంత కాస్ట్ తీసుకున్నారో కామెంట్ చేయండి. మాకైతే టోటల్ 2500 తీసుకున్నాడు అనమాట. 2500కు టోటల్ బోట్ ఒక ట్రిప్ అనమాట. సో ప్రస్తుతం అయితే మనం హరిశ్చంద్ర ఘాట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ కూడా చూస్తారు కదా, ఇక్కడ కాలుతున్నాయి అనమాట. మొత్తం మబ్బు పట్టింది. మబ్బు పడితే ఏం ఏర్పడతలేదు వాస్తవంగా. విన్నర్ పడుకున్నాడు. మళ్ళీ రిటర్న్ బయలుదేరి ఇక్కడికి వచ్చేసి అస్సీ ఘాట్ దగ్గర నుంచి రిటర్న్ బయలుదేరు అనమాట. చల్ల చల్ల గాలి వస్తుంది. చల్లగా వస్తుంది. మా చుట్టాలు నిద్ర పోయాడు అక్కడ. ఇప్పుడు మాత్రం మంచిగా ఉంది. మంచిగా అయిపోయింది వాతావరణం, మంచిగా ఉంటుంది ప్రజెంట్ అయితే. నిద్ర నిద్ర హరిశ్చంద్ర ఘాట్ దగ్గరకు వచ్చినాం ప్రజెంట్. ఇది మనకు కనిపించేది హరిశ్చంద్ర ఘాట్. హరిశ్చంద్ర ఘాట్ చూసారా? అబ్బా ఇప్పుడు కొంచెం తినడాక ఉడకపోతుంది. ఫుల్ ఉబ్బడిపోతా పోతుంది. మనకు హరిశ్చంద్ర ఘాట్ దాడుతున్నాం ప్రజెంట్ అయితే. నైట్ ఒకసారి నాది కూడా ఇదే టెంపుల్. ఆ టెంపుల్ కేదారేశ్వర టెంపుల్. ఇక్కడ కేదార్నాథ్ టెంపుల్. చల్ల చల్ల వస్తుంది కానీ ఇప్పుడు
చౌకీ ఘాట్. వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణం అంతా చల్లబడ్డది ప్రజెంట్ అయితే. మా విన్నాడు పడుకున్నాడు. అలలు బాగా వస్తున్నాయి. అలలు ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువ ఉంది. ఇక్కడ ఇష్ట రాజాఘాట్ సాగు చేసాము. రాజాఘాట్ మన గిన్నె మన గిన్నె రాజాఘాట్ గిన్నె సాగు చేసాం. రాజాఘాట్ మేము ఇక్కడే స్నానం చేసినాం. రాజాఘాట్లో మనం ఈడే స్నానం చేసాం. బిడ్డ ఇక్కడ రాజాఘాట్ దగ్గర స్నానం చేసాం. బబువా పాండే ఘాట్. మా విన్నారు ఫుల్ నిద్రపోయింది. ఇంకా దగ్గరగా చేసినాం. ఇంకా మనుషులు ఉంటారు. ఇదిగో कौन सा घाट? ओके चलता. రఘునంద ఘాట ఆరతిచ్చే ప్లేసా ఇది? ఆరతిచ్చే ప్లాట్. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం మణికర్ణిక ఘాట్ నుంచి మన లోపలికి వెళ్తున్నాం. మెయిన్ ఘాట్ టెంపుల్ నుంచి మెయిన్ ఘాట్ ఉంటుంది. మణికర్ణిక ఘాట్ పక్కన ఉంటుంది. పక్కన లోపలికి వెళ్ళాలి అనమాట. సో వాతావరణం చూసారు కదా ఎంత బాగుందో. వెనకాల కూర్చున్నాడు వెనకాల. ఇక ఇక్కడ చూసారు కదా ఇది మెయిన్ కార్డర్. టెంపుల్ నుంచి వెళ్ళి మెయిన్ కార్డర్ అనమాట. డైరెక్ట్ ఇక్కడికి వస్తుంది. మనం మణికర్ణిక ఘాట్ ఇది పక్కన కాలుతున్నాయి కదా. చూడండి ఇక్కడ మీకు మణికర్ణిక ఘాట్లో ఎట్లా శవాలు అయితే కాలుతున్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడ అన్ని శవాలే కాలుతున్నాయి మొత్తం. ఎప్పుడు రెగ్యులర్గా నిత్యం కాలుతూనే ఉంటాయి. మణికర్ణిక ఘాట్ మేము వచ్చేసి అక్కడ దత్తాత్రేయ టెంపుల్ అక్కడ ఉంది అది. సో వెళ్తున్నా ప్రజెంట్ అయితే. ఇంకా డైరెక్ట్ మళ్ళీ మణికర్ణిక ఘాట్ దగ్గరే దిగుతున్నాం. మళ్ళీ వినులేపు అవి నాకు వచ్చింది ఆందిందలే అవి అన్నం తిందాంలే. మణికర్ణిక ఘాట్ దగ్గరకు వచ్చాను. వీడు ముందుకుంటా అట్లా నాన్న వీడు
మణికర్ణిక ఘాట్ దగ్గరకు వచ్చేసాము. थोड़ा वहाँ पर చూడమ్మా. అగో చూడు బయట అగో నాకు చూడు అగో విన్ నాకు చూడగో ఆగి కాలుతున్నారా ఇవన్నీ కూడా చూసారు ఎట్లా కాలుతున్నాయి ఇక్కడ. టెంపుల్ మన ఇక్కడ నుంచి డైరెక్ట్ మనకు మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఈ మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి మెయిన్ ప్లేస్. మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి డైరెక్ట్గా తిరుగుతున్నాం ప్రజెంట్. మన పక్కన ఇక్కడ ఎట్లా శవాలన్నీ కాలుతున్నాయి ఇక్కడ ప్రజెంట్గా. ఆ పైన కూడా కాలుతున్నాయి, లోపల కూడా కాలుతున్నాయి, మొత్తం కట్టెలే మొత్తం చూసారా. సో ఫైనల్లీ రీచ్ మణికర్ణిక ఘాట్. దాదాపు ఒక గంట టైం. एक होगा लगता है ना 1 आवर है ना. एक घंटे से ज़्यादा 1.5 घंटा हो गया. ఓకే 1.5 घंटा लगता होगा शायद. అంటే దాదాపు గంట టైం పట్టిందనమాట మనకి ఇక్కడ రావడానికి. ఇది మన మెయిన్ మణికర్ణిక ఘాట్ నుంచి పక్కనే మనకి డైరెక్ట్గా టెంపుల్ లోపలికి వెళ్ళే దారి. जितना कहे उतना घुमाए. आपका खुश कर दिए. ये नहीं कि आधा घुमाया, आधा नहीं घुमाया ना. आधा नहीं पूरा घुमाया. पूरा घुमाया. हम भी जितना हम आपको बोले उतना ही दे देते हैं, कोई प्रॉब्लम नहीं. चलो పదండి. చలో రండి పదండి పద అక్కడ దిగండి. దిగుతున్నాం, బోర్డు దిగుతున్నాం. జై గంగా మాతాకి జై. పదండి ఎక్కండి. అరే దిగరా అమ్మ రా ఇట్లా. చలో నికాల్తే నువ్వు ఒక దగ్గర ఫస్ట్ దిగు. పద అమ్మ పద. చలో దా నేను పట్టుకోవాలా. చలో రండి. చలో